ఒక అమ్మాయి ద్వారా దాదాపు 25 మందికి హెచ్ఐవి సోకింది. అది కూడా ఎలాగో చెప్పనా, ఆ 25 మందిలో ఒకడు ఆ అమ్మాయితో చాటింగ్లు, వీడియో కాల్స్, బయట రూముల్లో మీట్ అవ్వడాలు ఇటువంటివి చేసాడు. కొన్ని రోజుల దాకా బానే ఉంది. ఆ తర్వాత రోజుకి ఏమైందంటే మనోడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరిగ్గా నుంచోలేకపోతున్నాడు, సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఎక్కడ పడతాడు పడిపోతున్నాడు, ఏమనంటే కళ్ళు తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇదంతా ఇంట్లో వాళ్ళు గమనించారు. ఇంట్లో వాళ్ళు గమనించినాడు హాస్పిటల్కి వెళ్దాం, రోజుకి ఇలా తయారవుతున్నావు ఏంటి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ గారు అనేక రకాల టెస్టులు చేయడం వల్ల ఆ టెస్ట్ లో ఏమొచ్చింది తెలుసా, హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. ఏంట్రా అసలు ఏమైందని చెప్పేసి నిలదీసి అడిగితే, నేను కొన్ని రోజుల పాటు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయితో పర్సనల్ గా మీట్ అయ్యాను, ఇలా చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మొత్తం ఇదంతా ఎంక్వైరీ చేస్తే తీగలాగితే డొంక కదులుతుంది అంటారు కదా, అలాగే వీడితో పాటు ఇంకొక 24 మంది బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకుంది, వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానని చెప్పింది, వాళ్ళందరితో రూమ్ లో మీట్ అయ్యింది, చివరి ఆఖరికి అందరికీ హెచ్ఐవి అంటించింది. డబ్బులు పోతే పోయినాయి, మరి ఇప్పుడు ఆరోగ్యం. చాలా మంది కుర్రోళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళతో వీడియో కాల్స్, చాటింగ్లు, కాల్స్, బయట మీట్ అవ్వడాలు, రూముల్లో మీట్ అవ్వడాలు, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఈ రోజుల్లో మన కళ్ళ ముందర తిరిగే వాళ్ళందరూ అందంగానే ఉంటారు, పైకి చూడడానికి ప్రతి ఒక్కరు అందంగానే ఉంటారు, కానీ లోపల ఎవరికి తెలుసు ఎవరిలో ఏముందన్నది. మరి చాలా మంది సోషల్ మీడియాలో కాపురాలు పెట్టేస్తున్నారు, తో పాటు నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతారు కదా. అది ఎందుకు ఆలోచించు. నీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు కదా, ఈ రోజు ఈ అమ్మాయి మెసేజ్ పెట్టింది, ఆ అమ్మాయితో వీడియో కాల్ చేశాను, ఈ అమ్మాయితో బయటికి వెళ్ళానని చెప్పి, అటువంటి వాడికి ఈ వీడియో షేర్ చేయి. ఒకవేళ నువ్వు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావు అనుకో, ఎప్పుడైనా మాను. నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.